హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు రెండు మంచి బ్యూటీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. అది కూడా మన కిచెన్లో ఉండే వస్తువులతోనే ఎంతో అందమైన, ఆకర్షణీయమైన, నిగారింపు సంతరించుకునే సహజ సౌందర్యం మీరు పొందవచ్చు అనమాట. మీ చర్మం మరింత నిగనిగలాడుతూ ఉండాలంటే తప్పనిసరిగా మీరు స్నానం చేసే ముందు బియ్యం పిండితో ఈ చిట్కాలు పాటించాల్సిందేనండి. మరి ఆ బ్యూటీ రెసిపీస్ చూసే ముందు ఫస్ట్ టైం ఇప్పుడే మీరు నా ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు బ్యూటీ రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈరోజు మనం ఒక్కొక్కటి చక్కగా వివరించుకుంటూ, అంటే వీటి వల్ల మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయో చెప్పుకుంటూ బ్యూటీ రెసిపీస్ మనం ఈరోజు వాచ్ చేద్దామండి. మనం ఈ వీడియో చూసేద్దామండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక కప్ తీసుకోవాలండి. ఈ కప్లో ఏం చేయాలి అంటే మనం పాలు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను 1 టేబుల్ స్పూన్తో పాలు తీసుకున్నాను. చూసారు కదా, తక్కువ సమయంలోనే మీ చర్మం ఆకర్షణీయంగా మార్చే శక్తి పాలకి ఉందన్నమాట. సో ఆ విధంగా మనం పాలు తీసుకున్న తర్వాత బియ్యపిండి, మనం బియ్యపిండి గురించి తెలుసుకోవాలంటేనండి, బియ్యపిండిని మనం మంచి స్క్రబ్బర్లా వాడవచ్చు అనమాట. బియ్యపిండి మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది కూడా. చూసారు కదా. అలాగే నెక్స్ట్ మనం పసుపు. ఇంకా పసుపు గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనకి అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీసెప్టిక్ గుణాలు చాలా అధికంగా ఉంటాయన్నమాట. పసుపుని మనం ఇలా వాడడం వల్ల మంచి రంగు, అలాగే చర్మ సమస్యలు మనకి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా దరిచేరవన్నమాట. అలాగే మీ చర్మం మంచి రంగుతో, నిగారింపుతో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చక్కగా పసుపు, తర్వాత బియ్యపిండి, అలాగే పాలు, వీటిని మనం చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా. మనకి పసుపు అనేది ఏంటంటే చక్కగా చర్మ సమస్యలు కూడా మనకి రాకుండా చక్కగా మనకి చాలా ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. చూసారు కదా. ఈ విధంగా మనం చక్కగా క్రీమ్ని, అంటే ఒక చిన్న క్రీమ్ లాగా మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే స్నానాన్ని చేసే ముందు, అంటే మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, రోజు మనం చేయకపోయినా వారం రోజులకి ఒకసారి అయినా సరే మీరు చేసుకోవచ్చు. లేదంటే నెలకి ఒక 4 సార్లు అలా పెట్టుకోవచ్చు ఏదో ఒక టైంలో. సో ఈ విధంగా మీరు చక్కగా ఈ క్రీమ్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మన ఫేస్కి, అలాగే నెక్కి, చక్కగా చేతులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నా హ్యాండ్స్ మీద అప్లై చేసి మీకు నేను ఏ విధంగా వీటిని అప్లై చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఇలా మనం కొంచెం తీసుకోవాలన్నమాట చేతితోటి. ఇప్పుడు మన చేతి మీద చక్కగా నీట్గా ఇలా ఈ విధంగా స్మూత్గా బాగా స్క్రబ్ చేస్తున్నట్టుగా చక్కగా ఇలా చేయాలన్నమాట. ఈ విధంగా మనం మసాజ్ చేస్తున్నట్టుగా కొంచెం, అంటే మనం ఏంటంటే ఆ పసుపుని చక్కగా లోపలికి ఇంకేలాగా నీట్గా ఇలా విధంగా స్క్రబ్ చేస్తున్నట్టుగా చేసి, చూసారు కదా. ఇదే విధంగా మీరు ఏం చేయాలంటే చక్కగా మీ ఫేస్కి, అలాగే మీ నెక్కి, మీ హ్యాండ్స్కి ఇలా నెలకి 4 సార్లు చేసుకున్నా సరిపోతుందండి. అసలు టైం లేకపోతే మీరు నెలకు 2 సార్లు, 15 రోజులకు ఒకసారి అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఎండలోకి వెళ్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ట్యాన్ అయిన మనకి స్కిన్ కూడా చాలా అందంగా గ్లోయింగ్గా మారుస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా మనకి మంచి గ్లోన్ కూడా ఇస్తుంది ఇది. చూసారు కదా. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకో హ్యాండ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తానండి. చూడండి. చూసారు కదా. ఇదే విధంగా నీట్గా మీరు కావాలంటే కొంచెం మీరు పసుపు తగ్గించుకోవచ్చు అండి. నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను ఇక్కడ. చూసారు కదా. ఈ విధంగా నీట్గా మీరు చక్కగా నీట్గా ఈ విధంగా స్క్రబ్ చేస్తున్నట్టుగా మీరు మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు మీరు వీటిని ఈ విధంగా ఇలా వదిలేయండి. తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ 10 నిమిషాల పాటు నేను అలాగే నా ఫేస్కి, నా నెక్ కూడా నేను అప్లై చేసుకున్నానండి. మీకు మాత్రం నేను ఇక్కడ హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను. చూసారు కదా. అలాగే ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే మరొకసారి మంచిగా ఈ విధంగా స్క్రబ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇది ఇప్పుడు కంప్లీట్గా డ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అసలు చూద్దామండి మన చేతులు మనకి ఎంత తెల్లగా వచ్చాయో లేదో చూద్దాము. అంటే మనకి ఏంటంటే డెడ్ స్కిన్ మొత్తం కూడా నీట్గా తొలగిపోతుంది అనమాట. అలాగే ఏదైతే ట్యాన్ అవుతుందో అది కూడా. చూసారు కదా. చక్కగా నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, అలాగే నా నెక్ కూడా వాష్ చేసుకున్నాను. అలాగే దాని తర్వాత నా హ్యాండ్స్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇది చేస్తే ఆ స్వయంగా మీరే చూడగలుగుతారనమాట ఆ రిజల్ట్. చూసారు కదా. ఎంత అందంగా, ఎంత నీట్గా మనకి స్కిన్ మొత్తం కూడా చాలా నీట్గా డెడ్ స్కిన్ అంతా, అంటే పైన మనకి ఏదైతే ట్యానింగ్ ఉంటుందో, ట్యాన్ అవుతూ ఉన్నదో ఏదవుతుందో అది మొత్తం కూడా బయటికి పోతుందన్నమాట ఆ విధంగా. అలాగే నెక్స్ట్ ఇంకో సెకండ్ రెసిపీ ఏంటంటే పెరుగు.
సో మనం ఫస్ట్ ఇప్పుడు మనం పాలతో చేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం పెరుగుతో చేయబోతున్నాం అనమాట. పెరుగు చర్మానికి సహజ సిద్ధమైన క్లెన్జర్లా పనిచేస్తుంది. చూసారు కదా, మీ చర్మానికి ఎంతో చక్కగా క్లీన్ చేసే శక్తి పెరుగుకు ఉంటుందన్నమాట. అంటే దుమ్ము, ధూళి ఇలాంటి మృతకణాలు పూర్తిగా తొలగిపోయి చక్కగా మీకు మంచిగా నునుపుతనాన్ని మీ సొంతం చేస్తుంది ఈ పెరుగు. చూసారు కదా, ఈ విధంగా ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. చక్కగా స్కిన్ కూడా ఎంతో స్మూత్గా అవుతుందన్నమాట. నేను దీనిలో కాస్త షుగర్ కూడా వేసాను. చూసారు కదా, షుగర్ వల్ల ఏంటి అంటే మంచిగా స్క్రబ్బింగ్ లాగా అవుతుందన్నమాట. అది చక్కగా లోపల నుంచి మనకి డెడ్ స్కిన్ అంతా కూడా తొలగిపోయి నీట్గా మనకి తయారవుతుందన్నమాట. అలాగే నునుపుదనం అనేది చాలా బాగా వస్తుంది. షుగర్, అలాగే పెరుగు, బియ్యం పిండి చూసారు కదా, వీటిని మనం బాగా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసి అదేవిధంగా చక్కగా హ్యాండ్స్ మీద, ఫేస్ మీద, నెక్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదే విధంగా కొంచెం ప్రెజర్ ఇస్తూ కొంచెం గట్టిగా ఈ విధంగా మనం చేసుకోవాలి. సేమ్ ఇందాకలాగే మనకి ప్రాసెస్ ఒక 10 మినిట్స్ వరకు అనమాట. అదేవిధంగా నేను ఇంకో హ్యాండ్కి కూడా చేస్తున్నాను. దాని తర్వాత చక్కగా మీ ఫేస్ని, మీ నెక్ని, అలాగే మీ హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకొని మీరు చేస్తే స్వయంగా మీరే గమనించండి. చూసారు కదా, ఎంతో ఎంతో అందంగా, చక్కగా, నునుపుగా, కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ 2 రెసిపీస్ని మీకు బాగా నచ్చాయనుకుంటున్నానండి. మీరు వారానికి ఒకసారి కానీ లేదంటే నెలకి 15 రోజులకి 1-2 సార్లు సంథింగ్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. బాయ్ ఫ్రెండ్స్.